అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, చూద్దాం మరి ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో, ఎలాంటి న్యూస్ వినబోతున్నారో, ఏంటి అని చెప్పేసి ఓకే. ఇదొచ్చేసి అన్ని స్టార్స్ వాళ్ళ కోసం, ఎలాంటి జోడియాక్ సైన్ కోసం కాదు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇందులో మెసేజెస్ వచ్చేసి మీకోసం అని అర్థం అనమాట. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ ఫర్ ద కలెక్టివ్. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మరి చూద్దాం మరి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఫస్ట్ నేను ఆరికల్స్ మెసేజ్ చెక్ చేస్తున్నాను. ఆ తర్వాత టారో నుంచి చూద్దాము. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. చాలా రెసిస్టెన్స్ అనిపిస్తుంది ఇవాళ కార్డ్ చూడండి. ఓపెన్ తీయడానికి కూడా రావట్లేదు. ఓకే. హ్యాపీనెస్. అబ్బా! ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయింది అసలు రీడింగ్. హ్యాపీనెస్‌తో రెసిస్టెన్స్ చేస్తుంటే నేను ఏమైనా నెగెటివ్ వస్తుందేమో అన్నట్లు అనుకున్నాననమాట. లేదు యాక్చువల్లీ మేబీ మీరు మీ లైఫ్‌లో హ్యాపీనెస్ వస్తున్నా రెసిస్టెన్స్ చేస్తున్నారేమో. లైక్ యూ నో వాట్ నాకు ఇది కాదు కావాల్సింది. నాకు కావాల్సింది వేరే ఉంది అన్నట్లు అనమాట. అలా ఆలోచించి మీరు ప్రెజెంట్ మూమెంట్‌ని ప్రెజెంట్ ఏదైతే హ్యాపీ ఉందో అది మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే. సో, రెసిస్టెన్స్ చేయకండి. ఏదొచ్చినా సరే ఈ మూమెంట్ ఒక్కసారి మిస్ అవ్వకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు. కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్‌ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నాకెందుకో ఆ మెసేజ్ ఇవ్వాలనిపిస్తుంది మీకు. మీరుండి నో నాకిది కాదు కావాల్సింది అని అనుకుంటూ ఉండొచ్చు. సో, అలా అనుకోకండి. ఎవ్రీ మూమెంట్ ఈస్ ఈ మూమెంట్స్ నుంచే కదా మనము హ్యాపీగా లైక్ యూ నో ఫ్యూచర్ అయినా సరే, పాస్ట్ అయినా సరే ఉండేది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయండి. డెఫినెట్‌లీ మీకు మెసేజ్ వచ్చేసి యూనివర్స్ నుంచి హ్యాపీనెస్ అయితే రాబోతుంది. ఈ కార్డ్‌ని చూడండి. డాల్ఫిన్స్ లైక్ యూ నో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారనమాట. ఎవరి నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. నా లైఫ్ నా ఇష్టము. నా నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసుకుంటాను అన్నట్లనమాట. రీచింగ్ హైట్స్ అని కూడా అనిపిస్తుంది నాకు ఈ కార్డ్ నుంచి మీనింగ్. లైక్ యూ నో మీరంటూ మీరు ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారు అనంటే ఎవరిది వినకుండా నా గోల్స్ నేను రీచ్ అవ్వాలి అంతే అన్నట్లనమాట. సో, మీరు ఓన్ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. చాలా మంచి మెసేజ్. చూద్దాం ఇంకా. యాక్షన్. ఓకే. నేను మీకు చెప్పినట్లు ఇక్కడ మీరు గోల్స్ గనక సెట్ చేసి దానిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే చూడండి ఇక్కడ సన్ ఉందా? సన్ దగ్గరికి వెళ్ళడము. నా సక్సెస్ అది. నా కెరియర్ అయినా సరే, లవ్ లైఫ్ అయినా సరే, పర్సనల్ హెల్త్ అయినా, సెల్ఫ్ కేర్ అయినా ఏదైనా సరే మీరు లైఫ్‌లో ఏదైనా రీచ్ అవ్వాలనుకుంటున్నారనుకోండి లైక్ యూ నో టేక్ యాక్షన్. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు మీ గోల్‌ని రీచ్ అవుతారని చెప్పేసి. గోల్స్ అనేవి పెద్ద పెద్దవి పెట్టుకోవాలని రీజన్ లేదండి. చిన్న చిన్న గోల్స్ అయినా పర్లేదనమాట. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో చెప్పాలి చిన్న గోల్ అంటే అత్రాసలు తెలుసు కదా మీకు అరిసెలు. అరిసెలు, అత్రాసలు అంటాం మా సైడ్. సో, అరిసెలు చేయడము చాలా టఫ్. నేను ఎంతమంది దగ్గరికి వెళ్లి ట్రై చేశానో నేర్పించమని చెప్పి. సరేనా? కానీ నా ఓన్‌గా నేను నేర్చుకున్నానది. ఈజీ రెసిపీ కాదు. పాకం కొంచెం గట్టిగా అయిపోయినా విరిగిపోతుంది. లూజ్ అయిపోయినా అసలు రౌండ్‌కి రాదు. ఏమంటారు? అది రాదనమాట. అదొక టఫ్. అది నాకొచ్చేసి అదొక గోల్ అనమాట. ఏదైనా సరే నా లైఫ్‌లో నేను అత్రాసలు నేర్చుకోవాలి, చేయడం అన్నది నేననమాట. ఇప్పుడు అది నేను ఒక్కొక్కసారి రీచ్ అవుతూ చాలా సార్లు పాడైపోయింది. ఎన్నో సార్లు వేస్ట్ చేసినాను. ఇప్పుడు ఫైనల్లీ నాకీ అత్రాసలు చేయడం చాలా ఈజీ అనమాట. అది చేసిన వెంటనే ఎవ్రీ టైమ్ అది చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ నాకి. నేను చూడు కష్టం అనుకున్నది నేను చేసి నా గోల్ రీచ్ అయ్యానని అనుకుంటా అనమాట ఎప్పుడు. ఎప్పుడన్నా నేను డిప్రెస్‌గా ఫీల్ అయినాననుకోండి వెంటనే వెళ్లి అది చేస్తాను. సో, టు రిమెంబర్ మీ నథింగ్ ఈజ్ డిఫికల్ట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాం మనం ఆ గోల్‌కి అని చెప్పేసి అనమాట. సో, మీలో కూడా అలాంటి మీరు ఏదైనా పెద్ద పెద్ద గోల్సే పెట్టుకోవాలి అని చెప్పేసి లేదు. చిన్న చిన్న దాంతో స్టార్ట్ చేయండి. ఎవ్రీ డే బ్యూటిఫుల్‌గా అవుతుంది. ఖచ్చితంగా హ్యాపీనెస్ అనమాట. ఇది మీ ఓన్ హ్యాపీనెస్‌ని మీరు క్రియేట్ చేసుకోండి. మీరు హౌస్ వైఫ్ అయ్యుండొచ్చు. నేను ఇంత నా ఏజ్ అది, నా ఏజ్ ఇది, చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అని అలాంటిది అస్సలేం లేదు. మీరు ఏదైనా చేయాలని మీలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. చాలామంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటుంటారు. కానీ మోటివేషన్ అన్నట్లు ఎవరైనా చూస్తారా లేదా అని చెప్పేసి స్టాప్ చేయడం అన్నట్లు. లేకపోతే ఏదైనా లైక్ యూ నో నాకు నిజంగా చెప్పంటే పొంగనాల బండి పెట్టాలని చాలా ఇష్టం అనమాట. ఒకసారి ట్రై కూడా చేశాను. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి అలా కాదు. మీరు యాక్షన్ తీసుకోండి. చిన్నదైనా సరే, పెద్దదైనా సరే సక్సెస్ అనేది వస్తుంది. మెయిన్ వచ్చేసి హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అది ఎంత మంచి మెసేజో నాకైతే స్మైల్ వస్తుంది యాక్చువల్‌గా. రెసిస్ట్ చేయకండి. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి కాదు.
మీ మనసుకు నచ్చింది మీరు చేయండి అని చెప్పేసి ఇంకొక మెసేజ్. చూద్దాం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉందో యూనివర్స్ నుంచి. పొంగనాలు బండి అంటే నాకు గుర్తొచ్చింది. నేను మళ్ళీ పెట్టాలనుకుంటున్నాను. బజ్జీలు, పొంగనాలు భలే ఇష్టం అబ్బా నాకి. చేయడమైనా, తినడమైనా. ఫోకస్. ఏది చేసినా సరే ఫోకస్ అయితే మిస్ అవ్వకూడదు. అది మెయిన్ యాక్చువల్ చెప్పాలంటే. మనం చేయాలనుకునే దాంట్లో నేను కొంతమందిని చూస్తాను. ఒకే రోజులో లైక్ నేను ఈరోజు సాధిస్తాను, నేను కంటిన్యూస్‌గా చేస్తాను ఒక మోటివేషన్‌తో స్టార్ట్ చేస్తారు. మీరు ఫిట్‌నెస్ గోల్ అని అనుకుండొచ్చు, లేకపోతే ఏదైనా సరే. కానీ అది కన్సిస్టెన్సీ లేకుండా ఫోకస్ అనేది మిస్ అయిపోయి లైఫ్‌లో ఏదో బాధొచ్చింది. సరే నేను ఇవాళ చేయను మళ్ళీ చేస్తాను. దానివల్ల మిస్ అవుతుందనమాట. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనమాట. ఏదేమనుకున్నా సరే మీ లైఫ్‌లో ఫోకస్ అనేది మీకు మిస్ అవుతుంటే, ఫోకస్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ గోల్‌ని రీచ్ అవ్వండి. ఓకే. ఇంకా ఒక మెసేజ్ చూసి మనం టారోలో వెళ్ళిపోదాము. ఇంకా ఎలాంటి మెసేజ్ ఉందో యూనివర్స్ నుంచి. థ్రైవింగ్. మీలో చాలామంది థ్రైవింగ్ అంటే నాకు దీనికి తెలుగు మీనింగ్ తెలీదు. ఎలా చెప్పాలో అర్థం అవ్వదు. థ్రైవింగ్ అంటే నాకు కావాలి, నాకు కావాలి అన్నట్లు ఉంటుంది గదా! ఎప్పుడు జరుగుతుంది ఏమి అని చెప్పేసి. లెట్స్ సే మీరు ఒక పర్సన్ నుంచి కాంటాక్ట్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి ఎదురు చూస్తూ ఉండొచ్చు. రైట్? అది మీరు ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తుంటే దాన్ని థ్రైవింగ్ అనమాట. సో, మీలో చాలామంది ఏదైనా ఒక వర్క్ గురించి, ఒక సిట్యుయేషన్ గురించి మీరు థ్రైవ్ చేస్తున్నట్లనమాట. లైక్ ఎప్పుడు జరుగుతుంది అన్నట్లు. మీకు నేను యూనివర్స్ నుంచి ఒక దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ తర్వాత ఉండేదనమాట. సో, ఎలా అంటే వర్క్ అయ్యేది, మీరు ఎలా అంటే యూనివర్స్‌కి చెప్పాలి, నాకిది కావాలి. ఓకే. నాకీ నాకీ రోజంటే చాలా ఇష్టం. నాకు ఆ రోజు నా లైఫ్‌లో కావాలి. కానీ అది లేకపోయినా నేను డిసప్పాయింట్ అవ్వను. నాకు హ్యాపీ ఉంటుంది అని మనం మెసేజ్ ఇవ్వాలనమాట. అది లేకపోతే నేను హ్యాపీగా ఉండను యూనివర్స్ అని అంటూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా యూనివర్స్ ఎలా అంటే ఓకే. హ్యాపీగా మరి చూడు మరి అన్నట్టు లెసన్స్ ఇంకా ఎక్కువొస్తుందనమాట. అదే రెసిస్టెన్స్. సో, మీరు అది అలాంటిది ఏదైనా మీరు ఎదురు చూస్తున్నారు. ఒక పర్సన్ నుంచి మెసేజ్ కానివ్వండి, లేకపోతే రీయూనియన్ కానివ్వండి, ఎప్పుడు జరిగిపోతుందా? ఒక సిట్యుయేషన్ నుంచి బయటికి ఎప్పుడొస్తామని అలా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీరెలా అందుకే మనం ఎప్పుడైనా సరే విసిగిపోయినప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా థింగ్స్ అన్నీ వర్క్ అవుతాయి. మనం దాన్నే పట్టుకొని వేలాడుతుంటే జరగదనమాట. సో, కొంచెం అలాంటిదేదో ఉంది థ్రైవింగ్. మీరు ఇది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ డివైన్ టైమింగ్ అనమాట. ఓకే. సో, మీరు మీ 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 మంచి మంచి మెసేజెస్ వచ్చేసాయి. మీకు హ్యాపీనెస్ వస్తుంది. యాక్షన్ తీసుకోండి. ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా వర్క్ అవుతుందని యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. ఓకే. ఇంకా చూద్దాము. ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. ఓకే. ఓకే. సన్నొచ్చింది. సరెండర్. నేను మీకు చెప్తున్నాను ఇక్కడ సరెండర్ అని వచ్చింది. ఓకే. 8 ఆఫ్ స్వోర్డ్స్ మనకి 8 ఆఫ్ స్వోర్డ్స్ ఉంది ఇక్కడ. ఇంకా 5 ఆఫ్ పెంటికల్స్ మై గాడ్. ఓకే. అన్నీ చాలా చాలా స్ట్రెస్‌ఫుల్ ఎనర్జీ అనమాట ఇక్కడ. 5 ఆఫ్ పెంటికల్స్. మీలో చాలామంది ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆఫ్‌కోర్స్ నేను కామెంట్స్ చూస్తున్నాను. మన ఛానల్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇక్కడ లైక్ మీ లైఫ్‌లో పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ వల్లనే లైక్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, నేను ఆ దృష్టిలో పెట్టుకునే రీడింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇంపాక్ట్ అవ్వడమే వేరే వాళ్ళ వల్ల. లేకపోతే మనం హ్యాపీగా ఉంటాం. మనం ఉంటే. కానీ అది నేర్చుకోవడమే ఇంపార్టెంట్. మేబీ ఈ రీడింగ్స్ ఎండ్ అయ్యే కొద్దీ ఒక రోజున అందరూ లైక్ ఆ ఫేజ్‌కొచ్చేస్తారు. ఓకే. సో, ఇక చూడండి 5 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ స్వోర్డ్స్. మీకే తెలుస్తుంది కదా! కార్డ్స్ చూస్తేనే ఎంత పెయిన్ కనిపిస్తుందో. ఎప్పుడు మీరేంటంటే ఇక్కడ చాలామంది యూనివర్స్ నుంచి సెకండ్ ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే. లేకపోతే స్పెసిఫిక్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్‌లో. ఈ స్పెసిఫిక్ పర్సన్ మీకు ఎప్పుడు మెసేజ్ ఇస్తారా? వాళ్ళతో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చా? ఒక జడ్జ్‌మెంట్, ఒక రియలైజేషన్ ఎప్పుడొస్తుంది? యూనివర్స్ నుంచి కాల్ ఎప్పుడొస్తుంది? అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ వచ్చింది కదా! అక్కడ మెసేజ్ థ్రైవింగ్ అని చెప్పేసి. థ్రైవింగ్ అంటేనే అనమాట వెయిట్ అనమాట. మీరు ఎంత ఎక్కువ వెయిట్ చేస్తుంటే టైం అంత లాంగ్ అనిపిస్తుంది చూడండి. ఆడుతూ పాడుతూ గడిచేస్తే మీరు చిన్న పిల్లల్ని చూడండి, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టైం ఇట్టే అయిపోతుంది. అప్పుడు ఇంటికి రావాలా నేను ఇంకొంచెంసేపు ఆడుకొనొస్తాను అని అంటారు. ఎందుకంటే జాలీగా ఉండేటప్పుడు మనకి టైం అర్థం అవ్వదు. ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ మీరు ఈ 8 ఆఫ్ స్వోర్డ్స్, 9 ఆఫ్ వెయిట్ చేస్తూ ఉండడం. ఇక్కడ నేను చాలా చూస్తున్నాను. చాలామంది పాస్ట్ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వెయిట్ చేయడము. లైక్ యూ ఆర్ కానీ ఇదొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఎండ్ అవుతుంది ఈ వెయిట్ అనేది. ఎందుకంటే 9 ఆఫ్ వాండ్స్ ఈ వాండ్‌ని పట్టుకొని వెయిట్ చేసి, చేసి స్ట్రెంత్ అనేది లూజ్ అవుతుందనమాట. మీలో చాలామంది ఒక స్పెసిఫిక్ పర్సన్ నుంచి మెసేజ్ గురించి వెయిట్ చేయడము. పాస్ట్‌లో
లైక్ మెమోరీస్ బాగా హాంట్ చేస్తున్నట్లని మాత్రం అనిపిస్తుంది. మెమోరీస్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసుండొచ్చు. లేకపోతే మాట్లాడకుండా కాంటాక్ట్ ఉన్నా సరే, మెసేజ్ చేసినా రిప్లై సరిగ్గా ఇవ్వకపోవడము. ఇలాంటిదంతా ఏదో జరుగుతూ ఉందనమాట. ఓకే. సో, ఎమోషనల్‌గా మీరు డ్రైన్ అవుతున్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. లైక్ ఇంకోటి ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్‌లో చూడండి మనకిక్కడ ఏమనిపిస్తుంది ఆల్రెడీ మాట్లాడట్లేదు. లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ లైక్ ఫ్రీజింగ్ అనమాట. ఎంత సైలెంట్‌గుంది. నేనేం తప్పు చేశానని క్వెషన్ అడగడము. ఓకే. అదొకటే కాదు. కొంతమందికి నేను ఒకవేళ మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, లేదు మీరు మీ పార్ట్నర్‌తో పెళ్లయింది. లైక్ కనెక్షన్‌లో ఉన్నారు, రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఎవరికైనా సరే మెసేజెస్ ఇది. ఓకే. అలాంటి వాళ్ళేంటంటే లైక్ మీరేదో ఉన్నారంటే ఉన్నారు ఇంట్లో ఇద్దరు కలిసి ఫ్యామిలీతో. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వట్లేదనమాట. మాట్లాడుకోవట్లేదనమాట. అదంతా గూడా అనిపిస్తుంది. సో, మీరు ఈ ఈ ఈ ఇలాంటి ఎనర్జీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎమోషనల్‌గా డ్రైన్ అవుతున్నారు ఎవ్రీ డే. లైక్ ఇంక నా వల్ల కాదు యూనివర్స్ ఇది ఎంతవరకు నేను వెయిట్ చేయాలి ఈ ఎమోషనల్ డ్రైన్‌లో ఉండను అని. నేను మీకు ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. 8 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి అవర్ ఓన్ మెంటల్ థాట్స్ ఇక్కడ. ఓకే. మెంటల్ థాట్స్ ఎంత యాక్ట్ అవుతే మనం హ్యాపీనెస్ నుంచి అంత దూరం అవుతూ ఉంటామనమాట. ఓకే. సో, యూ నీడ్ టు పుట్ ద ఎండ్ టు దిస్. అవతల పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినందుకు ఇది డిఫికల్ట్ అవుతూ ఉందనమాట. ఓకే. అదొకటే కాదు ఇక్కడ చూడండి యూనివర్స్ నుంచి మీకు క్లియర్ మెసేజ్ సరెండర్. ఓకే. సరెండర్ అయిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు కూడా మీకు ట్విన్ ఫ్లేమ్ రీడింగ్‌లో చూడొచ్చు. నేను దీని గురించి కొంచెం మాట్లాడాను. సరెండర్ మీరు అవ్వడము. ఎందుకంటే సరెండర్ అవ్వడం ఇంపార్టెంట్. మనం మన లైఫ్‌లో ఎంత రెసిస్టెన్స్ చేసినా జరిగేది ఏమీ లేదు. యూనివర్స్ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టింది. యూనివర్స్ మీరు ఎలాంటి లైక్ స్టెప్ తీసుకోవాలి అన్నీ తెలుసు. మీరు యూనివర్స్‌కి చెప్పండి. నాకిది కావాలి అని చెప్పేసి వదిలేసేయాలి దాన్ని. యూనివర్స్ నీకిది కావాలి గదా! నాకు తెలుసు నీకు కావాలా వద్దా అని నేను బెస్ట్ ఇస్తాను అని చెప్పి చెప్తుందనమాట. నేను లిటరల్లీ రీసెంట్‌గా మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో గానీ ఐ యామ్ లిజనింగ్ టు థట్. ఓకే. నాకి లిటరల్లీ యూనివర్స్ నుంచి ఆన్సర్ వస్తున్న ఫీలింగ్ తెలుసా? అసలు నేను షాక్ అవుతున్నా. నేను అడుగుతాను. నాకు వెంటనే ఆన్సర్ వస్తుంది దానికి సంబంధించి. సో, మనము ఎంత యూనివర్స్ ఎంత డివైన్‌తో మీరు దేవుడు మీకి సెపరేట్ దేవుని భక్తి ఉంటే దేవుడిని మొక్కొచ్చు. మీకు ఎవరైనా సరే, ఏ రిలీజియన్ అయినా సరే, మీరు ఏదైనా సరే కనెక్ట్ అయ్యారనుకోండి. అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందంటే మీకు చాలా పీస్‌ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడగడము పేరెంట్స్‌కి మనం అడిగితే తెచ్చిస్తారు గదా! సేమ్ అలానే. మన అందరికి పేరెంట్సే డివైన్ ఆఫ్ కోర్స్ రైట్. సో, ఇక్కడ మీరు సరెండర్ అవ్వట్లేదు. సరెండర్ అవ్వకుండా సిట్యుయేషన్‌లో స్టక్ అయి ఉన్నందుకు యూనివర్స్ మీకు సరెండర్ అవ్వాలి అని చెప్పి చెప్తుంది. అదొకటే కాదు కొంతమందికి ఇంకోటేంటంటే, మీరు ఒకటే ప్యాటర్న్‌ని రిపీట్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ఒకే ప్యాటర్న్‌ని రిపీట్ చేస్తూ ఉండడం వల్ల చేంజ్ అయితే ఉండదు. ఇప్పుడు ఈసారి డిఫరెంట్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. ఓకే. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ మెసేజ్. 2 మేజర్ ఆర్కానాస్ చెప్పాలంటే. ద సన్ నుంచి పాజిటివిటీ. మీరు ఎప్పుడైతే సరెండర్ అవుతారో అప్పటి నుంచి మీరు డెఫినిట్‌గా ఒక సక్సెస్ సైడ్ వెళ్ళడం. ఈదర్ కెరియర్‌కి సంబంధించి పర్సనల్ హీలింగ్ సైడ్ కూడా వెళ్తున్నారు. ఇదొచ్చేసి హీలింగ్, పీస్‌ఫుల్ సైడ్‌కి వెళ్ళడం అనమాట. బ్యూటిఫుల్ కార్డ్ ఇన్ ఎనీ టారో డెక్. సన్ అయితే. ఓకే. మీ గ్రోత్ నుంచి వెళ్తున్నారనేది కూడా తెలుస్తుంది ఇక్కడ. కొంతమంది మీరు ఇక్కడ కిడ్స్ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. గుడ్ న్యూస్ ఎప్పుడు వింటారా? మీరు అమ్మాయిలైతే ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా ఐ మీన్ లైక్ నాకది ఎలా చెప్పాలో తెలియలేదు. ఐ మీన్ లైక్ కిడ్స్ గురించి వెయిట్ చేస్తుంటే మీలో చాలామంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని యూనివర్స్ అనమాట. కిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీ లైఫ్‌లో. చూద్దాం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో, రెసిస్టెన్స్ పెట్టకండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే క్యాన్ ఎక్స్‌పెక్ట్. ఓకే. షఫుల్ చేస్తాను. 3 ఆఫ్ స్పోర్ట్స్ పర్టిక్యులర్ పర్సన్ గురించే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ మీకు చాలా పెయిన్ కాజ్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. చూడండి ఎంత పెయిన్ అంటే మీరు ఇది హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నేను అనింది ఇక్కడ ద సన్ కార్డ్‌ని చూస్తే మీరు ఈ పెయిన్ నుంచి హీలింగ్ సైడ్ వెళ్తున్నారనమాట. కానీ మీరు ఈ హీల్ అవ్వాలంటే మీరు రెసిస్టెంట్ చేయకూడదు. మీరు ఆటోమేటిక్‌గా ఓకే ఐ యామ్ రెడీ యూనివర్స్ టేక్ మీ. నన్ను తీసుకొనెళ్ళు. నీకు తెలిసినంత బెస్ట్ నాకు ఇంకా మీకు ఆఫ్‌కోర్స్ పుట్టించింది, క్రియేట్ చేసింది నువ్వే. నీకే తెలుసు అని చెప్పేసి వదిలేదనమాట. సో, మీకు ఈ పర్సన్ చాలా లైక్ స్పెసిఫిక్ పర్సన్ మీ లైఫ్‌లో ఒక వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీకు ఫ్రెండ్ అయ్యుండొచ్చు, కలీగ్ అయ్యుండొచ్చు, రొమాంటిక్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, వైఫ్, హస్బెండ్ ఎవ్వరైనా అనమాట. కిడ్స్ కూడా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీకు కొంతమందికి కిడ్ అని కూడా అనిపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ మీకు
చాలా చాలా పెయిన్ క్రియేట్ చేశారనమాట లైఫ్‌లో. ఎంత అంటే మీరు దాని నుంచి బయటికి రావడం. అదొకటే కాదు ఈ పర్సన్ మిమ్మల్ని లైక్ చీట్ చేయడం కానివ్వండి, లైక్ కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు. ఇక్కడ హార్ట్ బ్రోకెన్ అనంటే ఇది చూడండి హార్ట్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే డబ్బులు లాస్ అయినప్పుడు కొన్ని రోజులు ఓకే. కానీ మనుషులు డిసీవ్ చేసినప్పుడు ఇలాంటిది జరిగినప్పుడు అది కొంచెం డీప్ ఇంపాక్ట్ అవుతుందనమాట. సో, ఈ స్పెసిఫిక్ పర్సన్ మీ లైఫ్‌లో చాలా డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మీరు బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది నేనిక్కడ ఏం చూస్తున్నానంటే, మీరు సరెండర్ అవుతున్నారు. సరెండర్ అవుతున్న టైంకి మళ్ళీ పెయిన్ గుర్తుకొచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ సేమ్ ఫేస్‌కి వెళ్తున్నారనమాట. సో, ఇట్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్ విచ్ ఈస్ గుడ్. ఇట్స్ ఓకే. మీరలా ట్రై చేయండి. మాక్సిమం సరెండర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు అవ్వట్లేదు మళ్ళీ ఈ పెయిన్ గుర్తుకొస్తుందంటే పర్లేదు. అది జరుగుతుంది. ఓకే. యూనివర్స్ ఇస్ లైక్ టెస్టింగ్. ఎప్పటి వరకు అవుతుందా చూద్దాము నిజంగా అని. ఒకానొక మూమెంట్‌లో మీరు నిజంగా మీరు ఎంత వెతికినా మీకు పెయిన్ అనేది ఉండదనమాట ఇది. దాని అర్థం మీరు ఓకే. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ సరెండర్ అయిపోయినా అని మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ నుంచి. యూనివర్స్ గివ్ మీ మోర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. మేజర్ ఆర్కానా 3 ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా మనకి అసలు వేరే కార్డ్స్ ఏం రానేలేదు. 5 ఆఫ్ వాండ్స్ కొంతమంది లైక్ ఫైట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్‌కి సంబంధించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు జరుగుతుందా? ఎప్పుడొచ్చి మాట్లాడతారా ఈ పర్సన్ అని చెప్పేసి. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసింటే ఎప్పుడు అన్‌బ్లాక్ చేస్తారా అని లాట్ ఆఫ్ మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్ అనమాట. మీతో మీరే ఫైట్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు ఇక్కడ చెప్పాలంటే. ఓకే. అదొకటే కాదు కొంతమందికి చాలా లైక్ ఆహ్, మీ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ అయ్యుండొచ్చు. లేకపోతే స్పెసిఫిక్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. మీ బాధ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. మీరేమో అలోన్‌గా ఫైట్ చేస్తున్నారు. మీరేమైనా చెప్పాలంటే వాళ్ళకి చెప్పడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇది ఇంకా ఎక్కువ ఫైట్ క్రియేట్ చేస్తుందనమాట. సో, దీనివల్ల మీరేంటంటే ఐసోలేషన్‌కి వెళ్తున్నారు. ఐసోలేషన్ అని ఎలా చెప్పొచ్చంటే ఒంటరితనం అనమాట. నేను వేరే వాళ్ళకి చెప్పి వేస్ట్. చెప్పినా ఏదో ఒకటి అనడము, అన్నెసెసరీగా నాకు పెయిన్ కాజ్ చేయడము అన్నట్లనమాట. దిస్ జర్నీ ఈజ్ సోల్. ఇప్పటి వరకు నాకు ఇంకొక పర్సన్ ఎక్స్‌టర్నల్ పర్సన్ గురించయితే రాలేదు ఈ రీడింగ్‌లో. ఇదంతా మీ గురించే అని చెప్పి వస్తుంది. చూడండి. ఇక్కడ ఇంకా రాలేదు. చూద్దాం నేను యూనివర్స్ స్టాప్ అనేంత వరకు చేస్తాను. ఓకే. ఫైటింగ్ అని చెప్పొచ్చు. చాలా ఆర్గ్యుమెంట్స్. కొంతమందికి లిటరల్లీ ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండొచ్చు. మీ పార్ట్నర్‌తో, మీ ఫ్యామిలీతో. సో, అవన్నీ కూడా ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ద సన్ యూ ఆర్ మూవింగ్ టువర్డ్స్ హీలింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే. యూనివర్స్ గివ్ మీ మోర్ ఫర్ మై కలెక్టివ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్. ఓకే. న్యూ బిగినింగ్స్ ఆర్ కమింగ్. మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ కోసం మీరు రీడింగ్ చూస్తుంటే డెఫినెట్లీ ఈ పర్సన్ వచ్చేసి లైక్ మీ సైడ్ స్టెప్ తీసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే. మీరు ఎప్పుడైతే సరెండర్ అవుతారో ఇక్కడ ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి. స్టేబుల్ గ్రౌండెడ్ కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి న్యూ ఆఫర్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. వెరీ, వెరీ స్టేబుల్. స్మాల్ వన్ బట్ వెరీ స్టేబుల్ అని. ఎందుకంటే దిస్ ఇస్ టైమ్. మీరు ఏదైతే గ్రోత్ జరగట్లేదు, ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు అనంటే, ఆ పర్సన్ వచ్చి మీకు డెఫినిట్‌గా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. స్పెషల్లీ మీరు ఒకవేళ సోల్‌మేట్ అలాంటి కనెక్షన్‌లో ఉంటే 100% వీళ్ళొచ్చి మీకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక చిన్న స్టేబుల్ ఆఫర్ అయితే వస్తూ ఉంది మీకు. చూడండి దే ఆర్ లుకింగ్ అట్ ద డిఫరెంట్ డైరెక్షన్. వాళ్ళు చూస్తున్నారు. ఓకే. ఇంక ఇది టైం అనుకుంటాను. ఒకవేళ ఈ పర్సన్ జాబ్ వల్ల లేకపోతే వేరే సిట్యుయేషన్ వల్ల మీతో మాట్లాడడం కానివ్వండి, బ్లాక్ అని అలా చేసుంటే వాళ్ళకిప్పుడు ఏంటంటే అందులో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇట్ ఈస్ స్టాండింగ్ దేర్. ఇంక వాళ్ళు స్టెప్ తీసుకోవాల్సింది మీ సైడే. మీ సైడే రావాలి. గ్రోత్ ఉండాలి. లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి వస్తున్నారు. బికాజ్ ఇట్ ఈస్ రైట్ టైమ్. మీరిక్కడ ఐరనీ చూసారా? మీరు ఎప్పుడైతే సరెండర్ అని ఇక్కడ క్లియర్‌గా మీరు సరెండర్ అవుతారో అప్పుడే ఇది కరెక్ట్ టైమ్. థాట్స్ హౌ ఇట్ వర్క్స్. మీరు ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయకపోతే యూనివర్స్ అంత తొందరగా మీకు పంపిస్తుందనమాట. సో, ఇక్కడ నేను చెప్పే ప్రకారంగా యూనివర్స్ నుంచి మీకు సారీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ గ్రౌండెడ్ కనెక్షన్ అయితే డెఫినెట్‌లీ రాబోతుంది. ఇదొక పర్ఫెక్ట్ టైమ్ అనమాట. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సోల్‌మేట్స్ వాళ్ళకి లేదు మీరు సోల్‌మేట్ కాదు. జనరల్‌గానే ఫైట్ జరిగింది మీ ఇద్దరి మధ్యలోనూ. ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. లేకపోతే కలీగ్స్ ఎవరైనా అయ్యుండొచ్చు. వెయిట్ చేస్తూ ఉంటే ఈ వెయిట్ అనేది ఇప్పుడు మీలో లైక్ ఫినిష్డ్ అనమాట. డెఫినెట్‌లీ సమ్‌వన్ ఈస్ కమింగ్. ఓకే.
అంతే. మనకి ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చింది. ఓన్లీ 1 పర్సన్ ఎక్స్‌ట్రా పర్సన్ వచ్చింది. ఇంక పేజ్ ఆఫ్ పెంటికల్స్. స్మాల్ ఆఫర్ బట్ వెరీ రిలయబుల్. సమ్‌వన్ ఈస్ రెడీ టు ఓపెన్ అప్ దేర్ ఫీలింగ్స్ టు యూ. ఫీలింగ్స్ ఓపెన్ చేయడానికొస్తున్నారు. చెప్పడానికొస్తున్నారు. నాకు కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా అనిపిస్తుంది. ఒకవేళ మీ లైఫ్‌లో ఎవరు లేరు, మీరు సింగిల్ అయ్యి వాచ్ చేస్తుంటే ఈ రీడింగ్ గనక కొత్త వ్యక్తి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ లైఫ్‌లో. ఒకవేళ మీరు పెళ్లి గురించి గానివ్వండి, లేకపోతే ప్రపోజల్స్ ఇలాంటివి ఏదైనా చూస్తుంటే న్యూ ఆఫర్స్ వస్తున్నాయి ఇక్కడ. 2, 3 కార్డ్స్. స్టేబుల్ ఆఫర్. మీ ఫాదర్‌లీ ఫిగర్ ఎవరైనా తీసుకొని రావచ్చు. ఇదొక డిస్టెన్స్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందనమాట. వేరే ప్లేస్ నుంచి కూడా రావచ్చు ఈ న్యూస్ అనేది. ఎందుకో నాకు తెలియట్లేదు. బీచ్ ఉన్న ప్లేస్ నుంచి అయినా రావచ్చు అనిపిస్తుంది. ఒక వాటర్ ప్లేస్ ఉంటుంది కదా! బీచ్, రివర్, డ్యామ్ ఏదైనా ఇలాంటి ప్లేస్ ఉందనుకోండి. అక్కడి నుంచి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక న్యూ ఆఫర్ అనమాట మీకు. స్పెషల్లీ పెళ్ళికి సంబంధించి. ఓకే. ఏదో నాకెందుకు ఇక్కడ కొంతమందికి బంధువుల నుంచి కూడా వినొచ్చు మీరు ఈ లైక్ చైల్డ్ బర్త్ అనేది జరిగేది బంధువుల నుంచి కూడా వినే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో ఇంకా ఏమైనా మెసేజెస్ మిస్ అవుతున్నానా? ఒకవేళ మీలో చాలామంది ఏమన్నా జాబ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి స్టెబిలిటీ గురించి ఎదురు చూస్తుంటే డెఫినెట్‌లీ అది కూడా రాబోతుంది. న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ద కెరియర్ కూడా వస్తుంది మీకు. నేనేదో రీడింగ్‌లో చెప్పాను. ఈ జనవరి వచ్చేసి సెటప్ మంత్ అని. సో జస్ట్ ఒక ఓపికతో మెడిటేషన్ చేసుకోండి, టీవీ చూడండి, బయటికెళ్ళండి, సరెండర్ అవ్వండి. ఈ జరిగేంత వరకు సెటప్ మంత్ అంటే ఇంక యూనివర్స్ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తుందనమాట. సో యాక్షన్ అవ్వడానికి ఇంకొక 15 డేస్ కదా! ఇప్పుడు 10th కదా! ఇంకొక 20 డేస్ ఉందనుకోండి. ఓకే. సో కానీ ఎవ్రీబడీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దేర్ సక్సెస్. చాలా కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీ సైడ్. ఓకే. సో ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్ అండి. ఒకవేళ మీకు నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్ మీ నో మీకు ఈ రీడింగ్స్ ఎలా ఉందో అని నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు డూ ద సేమ్. ఓకే. సీ యూ.